హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏం లేదండి, మనము కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఏ వస్తువులు మనకి కంపల్సరీగా కావాల్సినవి అనమాట. కొన్ని ఉంటాయి కదండి, ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే ఇవి కంపల్సరీగా ఉండాలి అనేది ఉంటుంది అనమాట. అవి నేను మీకు చూపిస్తాను ఏవేవి ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది కట్ చేసుకోవడానికి కానీ ప్రతిదానికి ఇంకా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు దేనికైనా కానీ బాగుంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మిషన్ అండి. ఇంకా అది ఎవరికైనా తెలిసే విషయం. స్టిచ్చింగ్ అంటేనే ఫస్ట్ మిషన్ అనేది మంచిది ఉండాలన్నమాట. ఎలాంటి రిపేర్స్ ఏం లేకుండా నీట్గా ఉండాలి. నెక్స్ట్ అయితే మనకి సీజర్. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, కత్తెర అయితే మనకి 10 నెంబర్ సైజ్ అండి. ఇది జూపిటర్ చాలా బాగుంటుందండి. ఈ కత్తెర మాత్రం నేను వాడతాను కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కత్తెర బాగుంది అంటే కటింగు స్మూత్గా పోతుంది అనమాట. ఎటువైపు మనం తిప్పితే అటువైపు వెళ్తుంది. అందుకు కత్తెర అనేది చాలా బాగుండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కట్టర్ అంటారండి. ఇది మేబీ చాలా వరకు పల్లెల్లో ఉండే వాళ్ళకు తెలియకపోవచ్చు. టౌన్లలో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇది కట్టర్ అంటారు దీన్ని. మనం సారికి ఏదన్నా కట్ చేయాలి అన్నప్పుడు పెద్ద కత్తెరను తీసుకునే దానికంటే ఇలా కట్టర్ ఒకటని పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న దారాలు అలాంటివి కట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి. మేము కూడా యూజ్ చేస్తున్నాం అక్క అనేసి. నెక్స్ట్ వచ్చేసి టేప్ అండి. తెలుసు, ఇది చాలా వరకు అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే తెలియని వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది టేప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి రౌండ్ నెక్కులకి కానీ నెక్కు గీసుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకనమాట. రానప్పుడు ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. రౌండ్కి కానీ ప్లస్ వచ్చేసి చంకలు తీయడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు దీన్ని ఎలా వాడాలో నేను మళ్ళీ మీకు ఒక వీడియో అయితే కంపల్సరీగా చేసి పెడతానండి. ఇది కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఇది వచ్చేసి పెద్ద స్కేల్ అండి. ఇది డ్రెస్ స్కేల్ అంటారు. మామూలుగా స్ట్రైట్ స్కేల్, డ్రెస్ స్కేల్ కూడా అంటారు. ఏమంటారో మొత్తానికైతే ఇదొక స్కేల్ అనమాట. ఇది కూడా మంచిగా మనకి డ్రెస్సెస్ కట్ చేసుకున్నప్పుడు కానీ బాగా ఇట్లా మనకి స్కర్ట్ లైన్ వేస్తాం కదండి, అప్పుడు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఎల్ షేప్ స్కేల్ అంటారనమాట దీన్ని. ఇది కూడా మనకి ఏమైనా క్లాత్ అనేది క్రాస్ ఉందనుకోండి, ఇట్లా స్ట్రైట్కి ఇట్లా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా వంపులు ఏమన్నా ఉంటే కూడా ఎత్తులు తగ్గులు ఉంటాయి కదా, దీన్ని ఇట్లా స్ట్రైట్ పెట్టేసుకొని మార్క్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. దీనిలోనే ఒకటి ఆ మూల ఉంది కదండి, అట్లా పలగలాగా లేకుండా రౌండ్ అప్ స్కేల్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా ఒకటి తీసేసుకోండి. ఇప్పుడు ఇది మార్కర్ అండి. ఇదైతే కంపల్సరీ అనమాట. ఇది లేకపోతే మనకు అసలు పనే జరగదనమాట. కంపల్సరీగా పెట్టుకోండి. కొందరు మార్కర్ యూజ్ చేస్తారు, కొందరు అయితే చాక్ పీస్ అయితే యూజ్ చేస్తారనమాట. నేనైతే మార్కర్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి మీకు ఇదే చూపిస్తున్నాను. ఇవైతే కంపల్సరీగా ఉండాలండి. ఇంకొకటి ఉందండి, ఇంకొక వస్తువు ఉంది. అదేంటంటే మనకి మెయిన్ ఏదండి, చూడండి, ఇవైతే కంపల్సరీగా ఉండాలి. ఒక టైలరింగ్ చేస్తున్నామంటే ఇవి కంపల్సరీగా వాడండి, చాలా బాగుంటుందండి. ఓన్లీ కత్తెర మనం ఇవే కాకుండా ఇవి ఎల్ స్కేల్ కానీ అది చంక తీసాం కదా మనం, ఇట రౌండ్ అప్ వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని చూసి మీరు ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఇవి కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే ఆయిల్ కూడా అండి. ఆయిల్ కూడా మనకి ఆయిల్ లేకపోతే అసలు పనే జరగదండి. ఆయిల్ మన బాడీకి వాటర్ ఎలాగో మిషన్కి ఆయిల్ అనేది కూడా అలాగే అనమాట. మనకి మిషన్కి వచ్చేసి కంపల్సరీగా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మిషన్ అనేది పాడైపోతుందండి. జాక్ మిషన్ వాడే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు. మనం దానికి ఎట్లా అంటే ఒక 1/2 లీటర్ ఆయిల్ ఒకటేసారి వేసేస్తారు. బాబిన్కి మాత్రం రోజుకు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నార్మల్ మిషన్కి అయితే రోజుకు 1 డే మనం స్టార్టింగ్ పొద్దున్న ఎక్కుతాం కదా, ఎక్కినప్పుడు క్లీన్ చేసుకొని వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఇవే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.